వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మైగ్రేన్ హెడేక్ ఈ మాట వింటేనే ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అయ్యో ఇంత తలనొప్పిని మేము భరించలేము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అసలు ఒక సైడ్ మాత్రమే పెయిన్ వస్తూ విపరీతంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాము. మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ కల్పన గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. మ్యామ్, చాలా వరకు కూడా జీవశ్రీ అంటే ఆయుర్వేద సెంటర్ అంటేనే జీవశ్రీ అంటేనే ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ అనేసి మొత్తం అంతా తెలిసిపోతూ ఉంది. సో ఇక్కడ వచ్చేసేసి మైగ్రేన్కి ది బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నారని తెలిసింది. అసలు మైగ్రేన్ హెడేక్ రావడానికి కారణం ఏంటి, నార్మల్ హెడేక్కి మైగ్రేన్ హెడేక్ ఉన్న డిఫరెన్స్ చెబుతూ మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ని ప్రాక్టికల్గా చూపిద్దాం మ్యామ్. జనరల్గా చూస్తుంటాము, అందరూ ఏదో టైంలో హెడేక్స్తో బాధపడుతూ ఉంటారు. అయితే చాలామంది అది అతి తీవ్రమైన హెడేక్, ఫ్రీక్వెంట్గా అస్తమానం హెడేక్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు విత్ సివియర్ ఇంటెన్సిటీ. వీటిని మైగ్రేన్ హెడేక్స్ అని అంటారు. మనకి అంటే హెడేక్ సివియారిటీ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, వాటి డ్యూరేషన్ కానీ, కొంతమందికి గంటలు ఉంటుంది, కొంతమందికి 2-3 రోజులు హెడేక్తో బాధపడుతూ ఉంటారు. హెడేక్తో పాటు అసోసియేటెడ్ వాళ్ళకి కొంచెం విజన్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఫోటోఫోబియా ఉంటుంది, అంటే లైట్ చూడలేదు, సన్కి ఎక్స్పోజ్ అయినా కూడా బాగా హెడేక్ వస్తూ ఉంటుంది. కొంతమందిలో మనకి అంటే ఆయుర్వేదం శిరోరోగాల్లో డిస్క్రైబ్ చేస్తారు, అర్ధావభేదము, సూర్యావర్తి ఇవి. అయితే వన్ సైడెడ్ హెడేక్ చాలా సివియర్గా వస్తుంది. కొంతమంది దీని లక్షణాలు సింటమ్స్ ఎట్లా తెలుసుకోవాలి అంటే నార్మల్ హెడేక్కి థ్రాబింగ్ పల్సేటింగ్ హెడేక్ ఉంటుందండి. తలలో ఏదో సుత్తితో పెట్టి కొడుతున్నట్టు హెడేక్ ఉంటుంది. చిన్న చిన్న ట్రిగర్స్ అంటే తినడం లేట్ అయినా కూడా, లేకపోతే అతి మంచి వాయిస్, బాగా లౌడ్ వాయిస్ విన్నా కూడా, కొంతమందికి వాళ్ళు న్యాచురల్ అర్జెస్ని ఆపుకోవడం లాంటివి చేసినా కూడా, ఆర్ రాత్రులు లేట్గా పడుకోవడము, పొద్దున్న నిద్రపోవడము, అంటే మోషన్ యూరిన్ వచ్చినప్పుడు ఆపకుండా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇది ట్రిగర్స్ అవుతాయండి. ఇది బేసిక్ న్యాచురల్ అర్జెస్ని ఆపుకోవడం ట్రిగర్ పాయింట్ మైగ్రేన్ హెడేక్స్కి. అండ్ మేము ఇంకా ఈ దివా స్వప్నము అండ్ రాత్రి జాగరణ అంటే ఇప్పుడు చాలా మందికి కామన్ అయిపోయింది. పిల్లలకి కూడా రాత్రులు లేట్గా పడుకోవడము. సో ఈ దీనివల్ల అంటే వర్క్ వైజ్ లేట్ చేస్తారు, లేకపోతే ఒక కష్టం అయిపోయింది. యంగ్ అడల్ట్స్ అందరూ కూడా రాత్రులు ఎక్కువసేపు మేల్కోగా ఉండడం, ఎక్కువ ఈ మొబైల్స్ బ్లూ స్క్రీన్ వచ్చిన తర్వాత అసలు నిద్ర అనేది మిస్ అయిపోతా ఉంది మ్యామ్. సో మన దగ్గర దీనికి సంబంధించి పర్టికులర్ ట్రీట్మెంట్ ఏముంది మ్యామ్ జీవశ్రీలో? జీవశ్రీలో కానీ అంటే యాజ్ పర్ ఆయుర్వేద ప్రిన్సిపల్స్ కూడా మైగ్రేన్కి మంచి మైగ్రేన్ మేనేజ్ చేసుకోవడానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఓకే. ఫస్ట్ యాజ్ ఐ సెడ్ నిదాన పరివర్జనం అంటే మనం ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయాలి. టైంకి తినాలి, ఆ రాత్రులు 7 లోపల అంటే మనం తినడానికి పడుకోవడానికి 3 గంటల గ్యాప్ తీసుకోవాలి. కొంచెం అతిగా ఫ్రైడ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ మన డైజెషన్ని ఎఫెక్ట్ చేసేవి అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ లాంటి అడిక్షన్స్కి, ఏవైనా ఎక్కువగా కాఫీలు టీలు తాగడం దగ్గర నుంచి ఈ అడిక్షన్స్కి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు రాత్రులు 6 గంటలు నిద్ర, 6-7 గంటల నిద్ర మనకు అవసరం ఉంది. అది టైంకి, సో దట్ మన హార్మోన్ సైకిల్ కూడా మంచిగా ఉండేలాగా లైఫ్ స్టైల్ మెజర్స్ తోటి మనం ప్రాపర్గా మన హార్మోన్స్ని మేనేజ్ చేసుకోగలుగుతాం. స్ట్రెస్ ఒకటి విచ్ ఇంక్రీజెస్, ఈ కారణాలన్నిటినీ మనం అవాయిడ్ చేయగలగాలి. అండ్ ఫిజికల్ స్ట్రెయిన్ కూడా అండి, ఫిజికల్ స్ట్రెయిన్ ఒకటి. అండ్ టిపికల్లీ మైగ్రేన్లో మనకి అంటే సూర్యుడి వేడి పెరుగుతున్న కొద్దీ మధ్యాహ్నం వరకు మనకి సివియర్గా వస్తుంది కొంతమందికి, తర్వాత రాత్రి టైం వరకు కొంచెం కూల్ అవుతూ తగ్గుతుంది. సో దీన్ని కూడా ఆయుర్వేదంలో డిస్క్రైబ్ చేశారు. ప్రతి ఒక్క పాయింట్ ని కూడా యాడ్ చేస్తూ వచ్చారు ఆయుర్వేదంలో ఎప్పుడో. ఒకసారి మనం లైవ్ ప్రాక్టికల్ చూద్దాం మ్యామ్, ఎట్లా ఉంటుంది అసలు ఆ మెడికేటెడ్ ఆయిల్స్ ఏం వాడుతుంటారు. ట్రీట్మెంట్స్ లో ఇందాక నేను చెప్పినట్టు అంటే పంచకర్మ ట్రీట్మెంట్స్లో ఒకటి నస్యకర్మ అండి. మనం ఇప్పుడు నస్యకర్మ గురించి ప్రాక్టికల్గా చూసుకుంటాం. yes please ma'am. మనము పేషెంట్ కండిషన్ని బట్టి ఆయిల్ చూస్ చేసుకుంటామండి. అది మహానారాయణ తైలం అవ్వచ్చు,
విషగర్భ తైలం అవ్వచ్చు, అంటే పెయిన్ ఎక్కువ ఉందా, స్టిఫ్నెస్ ఎక్కువ ఉందా, ఇలాంటి బలాశ్వగంధ తైలము, క్షీరబల తైలము, చాలా డిఫరెంట్ మోడ్ ఆఫ్ యాక్షన్స్, అండ్ సహచరాది తైలము మెయిన్లీ ఫర్ లంబార్ పెయిన్స్కి యూజ్ చేస్తాము. ఇలాంటి కండిషన్ని బట్టి ఆయిల్ తీసుకొని ఆయిల్ తీసుకొని వీళ్ళు ఒక టెంపరేచర్ కూడా డైరెక్ట్ హీటింగ్ మెథడ్ కాకుండా ఇండైరెక్ట్ మెథడ్లో, అంటే వేడి నీళ్ళల్లో పెట్టి ఆయిల్ పేషెంట్ కనుక ఎంత తీసుకోగలడో అంత ఆయిల్, ఆ సెన్సిటివిటీని బట్టి తట్టుకోగలిగేంత వేడిలో ఆయిల్ తీసుకొని దీన్ని ఆయిల్ పోర్ చేస్తారండి. సిమిలర్ ఒక డిస్టెన్స్లో పోర్ చేస్తారు. ఇది మామూలుగా ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది మ్యామ్? బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మినిమం 7 days, 14 days అండ్ 28 days వరకు మేము సిట్టింగ్స్ తీస్తాం. వాళ్ళకున్న సివియరిటీని బట్టి డిసైడ్ చేస్తాం. కంటిన్యూగా రావాలా? ఓకే. కొన్ని కండిషన్స్లో, అంటే ఇంజురీ లాంటి కండిషన్స్లో కూడా మేము కంటిన్యూస్గా తీసుకుంటాము. కొంత గ్యాపింగ్ వస్తుంది. అదే ఇది చాలా బాగా నరిష్మెంట్ ఇస్తుంది మజిల్స్కి, అండ్ లోపల డీజనరేషన్ని హెల్ప్ చేస్తుంది, అడ్రస్ చేస్తుంది, అండ్ రీఅలైన్మెంట్కి కూడా హెల్ప్ అవుతుందండి. ఓకే ఓకే. ఇది ఎంత సేపు అండి టైం ప్రొసీజర్? ఎంతసేపు ఉండాలి ఇట్లా ఆయిల్ వేసి మనం? 40 minutes, 30 to 40 minutes ఇది జనరల్గా చేస్తాము. కొంచెం ప్రొలాంగ్ చేసుకోవచ్చు కూడా. ఓకే ఓకే. ఆయిల్ వేసి టెంపరేచర్ మెయింటైన్ అవుతూ చూసుకోవాలండి. కొంచెం టెంపరేచర్ తగ్గుతుండగానే ఆయిల్ని మళ్ళీ తీసేసి హీట్ చేసి పెడతారు. ఓకే ఓకే. సో ఇప్పుడు మనము ఆయిల్ ఫిల్ చేసుకున్నాం కదండి, ఇది టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలాగా ఉంచాలి. కొంచెం వేడి తగ్గుతోంది అనుకున్నప్పుడు ఆయిల్ని మనం రీప్లేస్ చేయాలి. ఆయిల్ తీసేసి దీనికోసం ఒకళ్ళు థెరపిస్ట్కి ఒక హెల్పర్ అవసరం ఉండాలి, మళ్ళీ వేడి ఆయిల్ తీసుకొచ్చి ఇవ్వడానికి. ఈ పద్ధతిలో ఫస్ట్ ఏంటంటే అండి, పెయిన్ని బాగా అడ్రస్ చేస్తుంది. ఒక్కొక్కసారి అక్యూట్ పెయిన్తో ఉన్నప్పుడు కూడా ఈ కండిషన్లో పెయిన్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, లోపల అబ్జర్ప్షన్ ఉంటుంది, సో డీజనరేషన్ని కూడా హెల్ప్ చేస్తుంది. ఏదైనా ఒక వస్తువు అట్లా మోసేటప్పుడు మనకు నడుము పట్టేసింది అంటుంటారు కదా, అట్లాంటి దానికి కూడా ఇది యూజ్ అవుతుందా? యా, అది మజిల్ క్యాచెస్, మజిల్ ఇంజురీస్కి కూడా, మజిల్ పెయిన్స్కి మంచి రిలాక్సేషన్ వస్తుందండి. సో ఇట్లా అంటే ఇది తప్పకుండా ఇప్పుడు చాలామంది చిన్న చిన్న వాటికి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ పెయిన్ కిల్లర్స్ బదులు ఈ థెరపీ కనుక తీసుకున్నారంటే మంచి ఉపశమనం ఉంటుందండి. ఇప్పుడు మనం ఇది తీసేసి మళ్ళీ తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొక 2-3 times ఇట్లానే చేయాలి మ్యామ్? మళ్ళీ దాన్ని వేడి చేయడం, ఇట్లా చేయడం ఒక 3-4 సార్లు చేసుకోవాలండి. 3-4 సార్లు చేయాలి. ఓకే. వెంట కాకుండా మనం ఆ టెంపరేచర్ చూసుకోవాలి. కొంచెం సేపు ఉంచాలి మనం ఆయిల్ ఫిల్ చేసిన తర్వాత. అంటే అది ఆ పోర్స్ నుంచి లోపలికి ఇదవుతుందా మ్యామ్? అబ్జర్ప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ థెరపీ ఒక 4-5 సార్లు కనుక టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ మనం ఆయిల్ తీసి వేయడం చేసిన తర్వాత ఇది తీసేసి ఇప్పుడు లైట్గా మసాజ్ ఇచ్చేసి కొంచెం స్టీమింగ్ ఇస్తారు. ఆ స్టీమింగ్ మనం పైప్తో నాడీ స్వేదనంలా చేసుకోవచ్చు, లేదా పోట్లీ మసాజ్, పోట్లీ ఫర్మెంటేషన్ ఒకటి మైల్డ్గా ఇస్తారు. ఎక్కువ ప్రెషర్ కానీ పెట్టకుండా మైల్డ్గా ఇస్తారు. ఇది దీంతో కంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే మనం ముందర మసాజ్ ఎందుకు ఇవ్వం ఈ థెరపీలో అంటే ఈ పిండి ఉండాలి, లీకేజ్ లేకుండా, అది స్లైడ్ అవ్వకుండా ఉండాలి అని మనము ముందర ఇది చేసిన తర్వాత లైట్ మసాజ్ ఇస్తారు. ఓకే మ్యామ్. ఓకే. సో మనం ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ థెరపీ మనకి ఎనీ పెథాలజీ, స్పైన్ రిలేటెడ్ పెథలాజికల్ కండిషనే కాదు, ప్రాపర్ నరిష్మెంట్ కూడా ఇస్తుంది, అండ్ ఇట్ స్ట్రెంగ్థెన్స్ ద స్పైనల్ మజిల్స్ అండ్ స్పైనల్ బోన్. సో ఈజీగా చేసుకునే థెరపీ, బట్ విచ్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇట్ హీల్స్ ప్రాపర్లీ. ఇది మొత్తానికి జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో అయితే చాలా వరకు కూడా ఇప్పటికే బ్యాక్ పెయిన్, నీ పెయిన్తో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అదేవిధంగా సర్వైకల్ స్పాండిలైసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ది బెస్ట్ ట్రీట్మెంట్ అయితే నడుస్తూ ఉంది. సో ఆఫ్ ది రికార్డ్ మనం కొద్దిమందితో మాట్లాడాము. సో నెక్స్ట్ విజిట్లో మనము ఖచ్చితంగా కొన్ని టెస్టిమోనీస్ కూడా తీసుకుందాం మ్యామ్. మీ దగ్గర ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు క్యూర్ అయిన వాళ్ళ టెస్టిమోనీస్ కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.